ఓకే నేను రాలే మీ తినే వెంకట్ తీస్తే వెంకట్కి ఇవ్వండి. ఓకే ఆయన సరదా కెమెరామెన్ ఇవాళ. అందరికీ నమస్కారం. గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీన మనం ప్రారంభించుకుంటున్నాం. దానికి సంబంధించి ఈరోజు మన పెద్దలు, అదేవిధంగా మన మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకటేష్ గారు, ఈ వీధిలో ఉన్నటువంటి పెద్దలు, మా సీనియర్ నాయకులు దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు, అందరి యొక్క నేతృత్వంలో ఇక్కడ రాట వేసి గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేసినటువంటి ఆచార్యులు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మనం గమనించవలసిన విషయం, ప్రతి వీధిలో వినాయక పందిరి పెట్టాలి, ప్రతి వీధిలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఐక్యతను చాటాలి. ఆ ఐక్యత ద్వారా మన యొక్క అభివృద్ధిని, డెవలప్మెంట్ని చూపించడం అనేది చరిత్ర చెప్తున్నటువంటి విషయం. ఇవాళ స్వతంత్రం వచ్చిందంటే స్వతంత్ర ఉద్యమం వెనకాల ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి చరిత్రను చదవవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వందే మాతరం పాట ద్వారా ఉవ్వెత్తున ఉద్యమం చేయించినప్పటికి కూడా ప్రజలకి ఐక్యత చూపిస్తూ పందిర్ల ద్వారా వచ్చినటువంటి జన సమీకరణ ఏదైతే ఉందో ఈ ఉద్యమానికి పునాది అనేటటువంటి విషయం చరిత్ర చెప్తుంది. బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఉద్యమ పటిమం కూడా మనకు కనపడుతుంది. ఆ యొక్క ఆలోచనతోటి కాకినాడలో, హైదరాబాద్ తర్వాత మనం 1500 విగ్రహాలు కాకినాడలో ఒకే ప్రాంతంలో నిమజ్జనం చేసేటటువంటి సమితిని ప్రారంభించినటువంటి పెద్దలందరినీ కూడా వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలి. అందులో మన దువ్వూరు సుబ్రహ్మణ్యం గారు ఒకరు. అయితే ఈరోజు కొంతమంది దుష్టశక్తులు ఒక 2 సంవత్సరాల నుంచి మనందరినీ కూడా ఒక దిక్కు నిమజ్జనం చేయకోకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కాకినాడ నగరంలో మనం అనుకున్నటువంటి ఒకే ప్లేస్లో 1500 విగ్రహాల నిమజ్జనం జరగడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కమిటీ ద్వారా చేస్తున్నాం. అందుకే హిందువులందరినీ కూడా మొదటి పండుగ మనకి వినాయక చవితి. ఇవాళ మతాలకి, కులాలకి అతీతంగా, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం ముందుకెళ్ళేటటువంటి పండుగ ఇది. ఇవాళ ముస్లింలు పందిర్లు వేసి పూజలు చేస్తున్నారు, క్రైస్తవులు కూడా వెనకాల నుంచి సహకరిస్తున్నారు, సందర్భాలు కనపడుతున్నాయి. మతాలకి అతీతంగా జరిగే ఈ పండుగకి మనం అందరం కూడా ఒక ఆలోచన చేసి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఇవాళ అపార్ట్మెంట్లో సపరేట్గా పెట్టి పూజలు చేస్తున్నారు, వాడలా చేస్తున్నారు. నిన్న మా సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా పర్యటనలో జరిగినటువంటి అనేక విషయాలు కూడా మనం చెప్పారు. నేను ఒకటే చెప్తున్నాను, హిందువుల ఐక్యత చాటుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో మనకి పెద్ద ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. గోమాత కూడా మనకు సహకరిస్తున్నటువంటి సందర్భం. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై.